COVID లో 15 kgs పెరిగా. This is the best part of my day. నేను వ్లాగ్ చేయడం మర్చిపోయా మధ్యలో. Hi everyone. Ivala July 10th, 2025. It's almost 10 a.m. and then ipude nidra lesam. Very late, I agree. Kani I had a late night last night, so yeah. And this is the first day of my vlogging journey. I'm not going to vlog every day, but interesting days on the vlog JC. I'm planning to upload it on YouTube. It's like a digital diary for me as well, so I can reflect back on these memories whenever I can. And yeah, it's a pretty interesting day, like I said. So tag along, let's go ahead with the day. And I hope you all have subscribed to my channel and hit on the bell notification so that every time I upload a new video, you get notified. And without further ado, let's get started. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఈ హ్యాబిట్ ఏంటంటే నేను ఫ్రాన్స్కి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. క్యామమైల్ టీ కానీ, గ్రీన్ టీ కానీ, ఎర్ల్ గ్రే టీ కానీ, లేదా జింజర్ టీ, ఏదో ఒకటి వామ్ వాటర్ తాగాలని అనిపిస్తుంది అనమాట లేవంగానే. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ పొద్దున్నే ఆ ఆకలినెస్ని కర్బ్ చేస్తుంది. సో యా, దిస్ ఇస్ వాట్ ఐ డూ. ఆ తర్వాత రెడీ అయిపోయి వాక్కి వెళ్తా. రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాక్కి వెళ్తా. సో నేను ఒక ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నాను అనమాట. I try to walk for 10,000 steps a day. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. బట్ మ్యాక్సిమం డేస్ ఈ టాస్క్ని మాత్రం మార్నింగే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తా. ఎందుకంటే అట్లే నాంచి పెట్టా అంటే డే అండ్ సరికి కూడా కంప్లీట్ అవ్వదు. సో ఈ గోల్ ఒకటి నా టాస్క్ లిస్ట్లోంచి వెళ్ళిపోతే రోజంతా గిల్ట్ ఫ్రీ ఉండొచ్చు. సో యా, కమ్ అలాంగ్, లెట్స్ గో. బేసికలీ నేను కోవిడ్లో 15 kgs పెరిగా. కోవిడ్ ముందు I was 55. కోవిడ్ అయిపోయేసరికి 15 kgs బాగా తిని పెరిగా. పెళ్ళప్పుడు I was around 70 kgs or 69. I'm not sure, 66 అనుకుంటా. యా, పెళ్ళప్పుడు 66 kgs ఉన్నా. ఇక్కడికి వచ్చాక ఇంకొక 7 kgs 8 kgs పెరిగా. లాస్ట్ టైం వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు I was 73. తర్వాత మార్చ్లో I lost 5 kgs. I came to 66 or 67.3 సంథింగ్. ఇప్పుడు మళ్ళా బ్రేక్ పడింది, మళ్ళీ 2 kgs దాకా పెరిగా. నో, ఐఎమ్ 69. మై గోల్ ఇస్ టు అట్లీస్ట్ కమ్ టు 60. 55 అనేది చాలా దూరం ఆలోచించవచ్చు. బట్ యా, 60 kgsకి వస్తే అట్లీస్ట్ నా కరెక్ట్ BMIలో ఉంటా. ఇంకోటి ఏంటంటే నేను రోజు ఒకటే పాత్ చూస్ చేసుకొని వాక్ చేసేకి బోర్ కొడుతుంది. సో రోజుకి కొత్త రూట్లోకి వెళ్తా. ఇప్పుడు నేను వాక్ చేసుకుంటూ పార్క్లోకి వచ్చా. చూపిస్తా. ఇట్స్ రియలీ ప్రిటీ పార్క్. ఇక్కడ బోర్దులోనే చాలా బాగుంటుంది. నేను కూడా మొన్న ఫస్ట్ టైం వచ్చా, ఇది సెకండ్ టైమే, బట్ ఐ రియలీ లైక్డ్ ఇట్. సో చూపిస్తా ఆగండి మీకు. ఇప్పుడు చాలా బాగుంటుంది పార్క్ అయితే. సో యా, ఇదే ఆ ప్రిటీ పార్క్. చూడండి ఎంత బాగుందో. ఇట్లాంటి ప్లేసెస్లో వాక్ చేసేకి మూడు వస్తుంది. రోడ్ పక్కన గ్రౌండ్లలో పార్క్, చెత్త పార్క్లలో జనట్ అసలు చిన్న చిన్న గీజ్, డక్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఎటువైనాయేమో కానీ డక్స్, అక్కడ ఒక డక్ ఉంది. సో డక్స్ కూడా ఉంటాయి. బాగుంటుంది, వెరీ డీసెంట్ ఫర్ అ వాక్. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై డే. రోజులో వాకింగ్ చేసేటప్పుడు కొద్దిసేపు ఇట్లా ఏదో ఒక పార్క్లోకి వచ్చి కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ వాక్ కంటిన్యూ చేస్తాం. బోర్దో ఇస్ యాక్చువల్లీ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ చెప్పాలంటే. కాకపోతే ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఇన్ బోర్దో ఇస్ దాట్ మీకు అన్ని సీజన్స్ ఒకటే రోజు కనిపిస్తాయి. మార్నింగ్ ఫుల్ చల్లగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 10 o'clock, మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు ఫుల్ వేడి ఉంటుంది.
మళ్ళీ వర్షం కూడా పడుతుంది ఒక్కొక్కసారి. సో చాలా అన్ప్రెడిక్టబుల్ వెదర్, బట్ నన్‌దెలెస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ తర్వాత నాకు ఏదైనా సిటీ ఇంతలా నచ్చిందంటే ఇట్స్ జస్ట్ బోర్దు. 2000 years later. హే గైస్, సో నేను ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 2 hours పైనే అవుతుంది. ఐవ్ ఆల్రెడీ హ్యాడ్ మై లంచ్. మధ్యలో వ్లాగ్ చేయడం మర్చిపోయా యాక్చువల్లీ. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. బట్ యా, లైక్ ఐ సెడ్, ఐ ఆల్రెడీ హ్యాడ్ మై లంచ్. నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను అండ్ ఇప్పుడు నేను రెడీ అయిపోయా. ఎందుకు అంటే ఐఎమ్ హెడింగ్ టు ద డెంటిస్ట్. నథింగ్ మేజర్ ఆర్ సీరియస్, జస్ట్ ఒక క్లీనప్, టీత్ క్లీనప్ కోసం అని వెళ్తున్నా అంతే. ఐ గెట్ దాట్ డన్ ఎవ్రీ 6 months. సో యా, లెట్స్ గో. అండ్ యా, బై ద వే, బిఫోర్ దాట్ నేను నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నా. అక్కడ నుంచి ఇద్దరం కలిసి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. సో యా, లెట్స్ గో. రీచ్ అయితే అయిపోయా. నౌ వెయిటింగ్ ఫర్ దిస్ మ్యాన్ టు కమ్ హూ ఇస్ ఆల్రెడీ కమింగ్. ఐ కెన్ సీ హిమ్. సో రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ 45 minutes ముందే రీచ్ అయిపోయాము. సో ఏమైనా స్నాక్ తీసుకుందామని చెప్పి కార్ఫోర్లోకి వెళ్తున్నాము. కార్ఫోర్ ఇస్ లైక్ అ సూపర్ మార్కెట్ విత్ బులాంజరీ. బులాంజరీ అంటే బేకరీ. సో ఒక బేకరీ సెక్షన్ కూడా ఉంది. వీళ్ళ బేకరీ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. సో బేకరీలోకి వెళ్ళి ఏమైనా స్నాక్స్ తీసుకుందాం అని వెళ్తున్నాం. నాకి యాక్చువల్లీ కావాల్సింది మెక్సికన్ పఫ్ టైప్ ఒకటి ఉంటుంది, బట్ అది దొరకలేదు. సో పిజ్జా ఇంకా పైనాపిల్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. ఇంకా తొందరగా తినేసి అపాయింట్మెంట్ టైం అవుతుంటే అపాయింట్మెంట్కి వెళ్ళిపోయాము. చాలా కాన్ఫిడెంట్గా ఓన్లీ టీత్ క్లీనింగ్ అనుకొని వచ్చా. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే, లాస్ట్ టైం నాకు 1.5 years బ్యాక్ విజ్డమ్ టూత్ రిమూవ్ చేశారు. దాని ప్రెషర్ వల్ల లాస్ట్ టీత్లో క్యావిటీస్ ఉన్నాయి, చాలా నర్వ్కి దగ్గరగా ఉన్నాయి. ఇమీడియట్లీ ట్రీట్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు 1 side అనస్థీషియా ఇచ్చి నమ్ చేసేసి, అండ్ ఐ డోంట్ నో వాట్ యూ కాల్ దట్ ఎగ్జాక్ట్లీ, బట్ 1 side అంతా నమ్ చేసేసారు. సో ఇంకా అస్సలు ప్రిపేర్డ్ లేకుండా నేను దీనికి ఫుల్ భయం వేసింది చేస్తున్నప్పుడు. బట్ నమ్నెస్ ఉండే కాబట్టి ఏం అనిపించలే. బట్ డాక్టర్ అయితే చెప్పాడు అనమాట, నైట్ పెయిన్ రావచ్చు. సో దానికోసం ఇబుప్రోఫెన్ సజెస్ట్ చేశారు. ఆ టాబ్లెట్స్ తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాం. A few moments later. సో అలా ఉండే అనమాట నా డే. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. 1 side అంతా నమ్ముంది. నెక్స్ట్ వీక్ వెళ్తే ఇంకొక సైడ్ కూడా చేస్తాడంట, అదే సేమ్ ట్రీట్మెంట్. And yeah, that was my day. This is my first vlog, like I said. So please let me know your feedback, positive or negative, anything. Just let me know in the comment section. And don't forget to like, share, subscribe to my channel. And I'll see you next week. Bye bye.